జూలో ఇది ఒక భాగం అండి. ఇది ఇదంతా ఇలా ఉంటుంది. మన కాస్త ట్యాంక్ బండ్ లాగా కనపడుతుంది, కానీ ఇది అరేబియా సముద్రం. ఇది పక్కన లేక్ కాదు, అరేబియా సముద్రం. ఆఫ్రికా లామాస్ అండి. ఇవి తల్లి కూతురు అన్నమాట. ఇది ఒక్కొక్కటి ఒకటి 1,00,000 ఉంటుందండి. ఇది నిజామాబాద్. ర్యాబిట్ పిల్లండి. ఇవి నల్లగాడిదలు, తెల్లగాడిదలు అండి. ఇవి యుఏఈ అరబ్ ఎమిరేట్స్. వీటిని ఎక్కువగా సామాన్లు అవి మోయడానికే ఉపయోగిస్తారు. ఇది పుంగునూరు ఆవులు అంటారు చూడండి, చిన్న చిన్నవి. మన ఇళ్ళల్లో కూడా చాలా మన పెంపుడు జంతువులాగానే ఉంటాయండి. ఇళ్ళల్లో తిరుగుతా, బెడ్రూమ్లో అంతా ఉంటాయి. పుంగునూరు జాతి ఆవులు. తాబేలు పిల్లండి. ఇవి పిల్లులు అండి. ఇక్కడ కుక్కల కంటే పిల్లులను బాగా చూస్తాయి. పెంపుడు పిల్లలు. పర్షియన్ పిల్లులు ఉంటాయి. మామూలు మనలాగా పిల్లులు ఉండవు. ఈ పెంపుడుకు ఇలాగా పెంచుకుంటారు ఇక్కడ దుబాయ్లో కానీ గల్ఫ్ కంట్రీస్లో. పప్పీస్ అండి. ఇవి అన్ని కుర్చీల కింద కూర్చున్నాయి. మంచి జాతి కుక్క పిల్లలండి, పప్పీస్. చాలా ఖరీదైనవి. ఇది పెద్ద కుక్క పిల్లలండి. ఇది అంత జాతి కుక్క పిల్లలు అనమాట. చాలా ఖరీదుగా ఉంటాయి. ఇవన్నీ పేర్లు తెలియదు కానీ అంత పెద్దవి. అక్కడ పప్పీస్, ఇక్కడేమో పెద్ద కుక్క పిల్లలు. చాలా ఖరీదుగా ఉంటాయండి ఇవన్నీ. చూడటానికి మామూలు కుక్క పిల్లగానే వెరైటీస్ అవి తెలియదు కానీ చాలా ఉంటాయి. ఇక్కడంతా పడుకున్నాయి చీకట్లో. ఇవి చూడండి, ఒక దాని మీద ఒక పడుకొని ఉన్నాయి. కొంత పప్పీస్. మంచి జాతికి కుక్క పిల్లలు. అదే అన్నీ ఒక దాని మీద ఒకటి పడుకున్నాయి. ఇవి వల్చర్స్ అండి. ఇవి ఇది వల్చర్. ఇది ఇక్కడ పడుకొని ఉండదు. ఇది వేట కుక్కల్లాగా ఉంటాయండి. ఇది చాలా డేంజర్ అంటే. ఇది ఇక్కడ కుక్కలండి. ఇది నక్కలండి. ఇవి ఇదండి. ఈ ముళ్ళపంది అండి. ఇది చాలా డేంజర్ పడుకొని ఉంటుంది. బిగ్ టార్టాయిస్ అండి. ఇది చాలా సంవత్సరాల వయసు. ఇది ఆఫ్రికా ఆస్ట్రేలియా అనుకుంటా. ఇంత ఫుడ్ కోర్స్ అండి. ఇవి ఇక్కడ చాలామంది బార్బిక్యూలు చేసుకుంటారు. ఇక్కడ ఓన్గా వచ్చి ఫ్యామిలీస్ వస్తారు, బార్బిక్యూలు చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దీన్ని చూసి ఆనందించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.